టీఆర్ఎస్ నాయకులకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను విమర్శించే నైతిక హక్కు లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించడం అంటే అది కేటీఆర్ అవివేకానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. నగర ఓటర్ల ముసాయిదా జాబితాలోని తప్పులను చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త ఇందూర్ పేరు వివాదంతో రాజకీయ రణరంగా మారింది. బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య వాగ్వాదంతో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ వద్ద ఒక్కసారిగా సెగలు పుట్టాయి. పోలవరం నల్లమల్ల సాగర్ను తాము అన్ని ఫోరంలలో వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ రూల్స్ కు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని ఈ నెల 12న కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్నారు.